ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ విద్యారాణి గారు. నమస్కారం విద్యారాణి గారు. నమస్కారం అండి. సో ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటుంది ఏంటంటే, చాలా సినిమాల్లో చూస్తాము, పెళ్ళైన వాళ్ళు చాలా మంది కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఆ మొదటి 7 ఏళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 7 ఏళ్లలో వాళ్ళు అంటే భార్య ఏం చెప్పినా భర్త వింటాడు, భర్త ఏం చెప్పినా భార్య వింటుంది. 7 ఏళ్ల తర్వాత మీకు పెళ్ళై 7 ఏళ్ళు అయినట్టుంది, అందుకనే మీరు అలా ఉన్నారు ఎడమొహం పెడమొహంగా. ఇలాంటివి కొన్ని మీమ్స్ అన్ని కూడా సినిమాల్లో చూస్తూ వచ్చాము అండ్ బయట జనరల్ గా కూడా వింటూ ఉన్నాము. ఎందుకంటారు అంటే పెళ్ళైన కొత్తలో ఉండే ప్రేమ పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండదు అంటారు? అసలు పెళ్ళైన కొత్తలో ఉండే ప్రేమ పెళ్ళైన తర్వాత ఉండదు అని అంటే, పెళ్ళైన కొత్తలో ఉండే ఎక్సైట్మెంట్ పెళ్ళైన 7 ఏళ్ళ తర్వాత ఉండదు కదండి. ఉండదు. మనం అయితే ఇచ్చేసినట్టే స్టేట్మెంట్, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, పెళ్ళైన కొత్తలో అనేసరికి వావ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ వావ్ ఫీలింగ్ కాస్త కొద్ది కొద్దిగా ఓకే మన చేతిలోకి వచ్చేసారు, ఓకే ఓకే ఓకే, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ మ్యాజిక్ అంతా పోతుంది కదా. పోతుంది అంత తర్వాత. మ్యాజిక్ పోయినాక మరి ఏడపడం ఇట్లా పెట్టుకోకపోతే ఇంకెట్లా ఉంటుంది? ఎక్సైట్మెంట్ లో ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మీరు ఏది చెప్పినా పెళ్ళైన కొత్తలో వింటారు. తర్వాత నాకు టైం లేదు, నాకు డబ్బులు లేవు, నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు, నాకు అది, నాకు ఇది, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, జాబ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఇక్కడ దూరం పెరగకపోతే ఇంకేం పెరుగుతుంది? నమ్మకం పోతుంది. కొత్తలో నమ్మకం ఉంటుంది. ఏది చెప్పినా మీ తల్లితో మాట్లాడకన్నా మాట్లాడరు, అవును, మీ ఇంట్లోతో మాట్లాడకన్నా మాట్లాడరు. కానీ తర్వాత ఎందుకు? ఇంట్లో వాళ్ళు రాంగ్ గా ఉన్నా కూడా అప్పుడు వినరు. అప్పుడు వినరు. ఆ మ్యాజిక్ పోయిందా? ఆ నమ్మకం పోయిందా? ఆ లవ్ పోయిందా? మరి ఎలా ఉంటుంది? ఆ లవ్ పోకుండా, ఆ మ్యాజిక్ పోకుండా, ఆ నమ్మకం పోకుండా మనం ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్ అలా ఉన్నామనుకోండి, ఏమన్నా పోతుందా మనది? ఇంకా అన్కండిషనల్ లవ్ పెరుగుతుంది, ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది, ఇంకా ఇదైతుంది. కానీ ఇంకా లో అయితే కాము కదా. పిల్లలకు కూడా మనం నిదర్శనంగా మిగులుతాం కదా. ఇక్కడ ఎక్కడొచ్చింది తప్పు? ఎందుకంటారు? ఎక్కడ లోపం వస్తుంది అంటారు? అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ ఉంటారు, నువ్వే మారిపోయావంటే నువ్వే మారిపోయాను. ఎవరిది తప్పు? అదే కూర్చొని ఎక్కడ ఎవరేం చేశారు, ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, అసలు ఏం జరిగింది అనేది మనం క్లారిటీగా మాట్లాడినప్పుడు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు, మీరు మాట్లాడుతుంటే నేను వినాలి, మీరు మాట్లాడింది నేను అర్థం చేసుకోవాలి, మీరు మాట్లాడింది నేను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, ఒక మనిషి చెప్పింది, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ వల్ల ఆ రోజు నాకు పెయిన్ అయ్యింది, హర్ట్ అయ్యాను, గిల్టీగా ఫీల్ అయ్యాను, ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. ఓకే అవునా అని రియలైజ్ అయ్యి సారీ చెప్పేలా ఉండాలి. కానీ ఏ పో అనేలాగుండి మళ్ళీ నువ్వు నలుగురు దగ్గరికి పోయి చెప్పుకునేలా ఉండొద్దు. అయితే ఏంటంటే, ఏదైనా గొడవలు అదే అవుతున్నప్పుడు, సో భర్త అయితే తనకున్న ఆఫీసు పనులతో బిజీగా ఉండడం వల్ల తన బిజీలో తను ఉంటాడు. కానీ మాటలు పడిన ఈమె ఎవరికి చెప్పుకోలేక తనలో తనవే సతమతం అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా కాకుండా ఎలాగా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని దాన్ని సాల్వ్ చేసుకోవాలంటారు? అసలు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేది కూడా ఈ సతమతం అవ్వడం వల్ల వస్తుందని చెప్తున్నారు. అది 100% రైట్ అండి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఏముండదు అక్కడ. ఎందుకు? మానసికమైన రోగాలకి ఎక్కడా లేదు, అసలు లేదు. అది తెలిసినా కూడా ఇక్కడ అబ్బాయిలు ఏం చెప్తారంటే అక్కడ ఏం లేదు కానీ తను నాటకం చేస్తుంది. అవునండి, అవును. అటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయండి నా దగ్గర. ఒక ఆడదాయి పుట్టిల్లు వదిలేసి వచ్చింది, ఇంట్లో వాళ్ళనందరిని వదిలేసి వచ్చింది, తన పేరు చేంజ్ చేసుకుంది, తన అలవాట్లు చేంజ్ చేసుకుంది, ప్రతి ఒక్కటి అడ్జస్ట్ అయ్యి నీ దగ్గర ఉంటుంది. తనకు నచ్చినట్టు ఉండే రైట్ తనకుంది కదా. ఇంకేం చెయ్యదు పాపం. తన టైంకి పడుకోవడమో, తినడమో, తన భర్తనే కావాలనుకోవడమో తప్పు కాదు కదా. అటువంటప్పుడు నువ్వు టైం ఇవ్వనప్పుడు ఆ అమ్మాయికి అదే ఇబ్బందులు వస్తాయి కదా. అవును.
అక్కడ దూరం పెరుగుతుంది కానీ దగ్గర ఎలా అవుతాము? ఆ అమ్మాయికి టైం ఇవ్వాలి కావాలి అన్నప్పుడు ఇచ్చినప్పుడే తనకి ఎస్ నా భర్త ఉండని ధైర్యం వస్తుంది. నిజంగా ఈ రీసెంట్ గా అండి ఒక 2 months బ్యాక్ అనుకుంటా దీనికి సంబంధించి ఒక కేసు వచ్చింది. భర్త వెల్ సెటిల్డ్, డబ్బుల పరంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ భర్త ఈమెకి ఎక్కడో చిన్న లోపం వచ్చింది, భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చిన్న పిల్లలు 2 పిల్లల్ని చంపి ఆవిడ చనిపోయింది. అది అన్నమాట. ఎందుకంటే నువ్వు అన్ని వదిలేసి వచ్చి భార్యగా పట్టించుకో, రేపు పిల్లలకేం పట్టించుకుంటావు? పట్టించుకోవడం అంటే ఓన్లీ డబ్బులు పోయడం కాదు కదండి. డబ్బులు కట్టల డబ్బులు, మనము కోట్ల డబ్బులు పోసినా కూడా మనకు కావాల్సింది ఏంది? ఒకరి కేరింగ్, ఒకరి సపోర్ట్, ఒకరి లవ్ కదా. అవును. ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, మనం బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడతాం ఒకరితోని? అంతే కదా. ఆ అమ్మాయి కోట్ల డబ్బులు అడగదు, నీ టైం అడుగుతుంది, నీ మాటలు అడుగుతుంది. ఎందుకు? నువ్వు అంటే ఇష్టం కాబట్టి. తప్పేముంది అక్కడ? అది కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎప్పుడు చూసినా నన్ను పట్టుకునే ఉంటావా అని ఇలాంటి మాటలు కూడా వింటూ ఉంటారు. పోనీ నువ్వు 24 గంటలు అలా చేస్తుందంటే ఓకే, అమ్మాయి తప్పు, ఓకే. ఎందుకంటే జాబ్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కానీ తను కోరుకున్నప్పుడు నువ్వు టైం ఇవ్వలేదు. కనీసం కూర్చొని టైం స్పెండ్ చేయడం వేరు, ఊరికే ఉండడం వేరండి. మీ గురించి నేను ఒక 4 మాటలు చెప్పాను, మాధురి గారు ఇలా, అది మీ వంట బాగుంటుంది, మీ అది బాగుంటుంది, మీ ఇది బాగుంటుంది అంటే మీకు హ్యాపీనెస్ ఎంత పెరుగుతుంది చెప్పండి? ఊరికే ఇలా కూర్చున్నాం అనుకోండి, టీవీ చూస్తున్నాము, మీరు ఏదో చేసి పెడితే నేను తింటున్నా, ఏదో చేస్తున్నాము, మీకు ఆ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉంటుందా? మనం 100 మంది బయట వాళ్ళు ఎంత మెచ్చుకున్నా ఇంట్లో భర్త మెచ్చుకోకపోతే మనకు ఎంతో లాక్ ఉంటుంది. ఇప్పుడు లవ్ కావచ్చు, ఐ కాంటాక్ట్ కావచ్చు, ఫిజికల్ ఉండడం కావచ్చు, ఇవన్నీ కొత్తలో. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక కేరింగ్, నీ హెల్త్ ఎలా బాగుంటుంది, నీకు ఇప్పుడు స్టమక్ పెయిన్ వస్తే ఏం చేసాము, నీకు ఏదైనా ఫీవర్ వస్తే ఏం చేసాము, ఇది లవ్ అంటే. యాక్చువల్గా నువ్వు ఎలా బాగుండాలి, నువ్వు ఎలా హెల్తీగా ఉంటావు, నువ్వు ఎలా యంగ్గా ఉంటావు, నీకు ఎలా రోగాలు రావు. యాక్చువల్గా లవ్ అంటే ఇది. లవ్ అంటే ఓన్లీ ఫిజికల్గా ఉండడం లవ్ కాదు, అది దాన్ని కామం అంటారు కదా. పిల్లలు పుట్టి పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా నువ్వు అలా ఉంటేనే లవ్, కాకపోతే కాదు, ఇవన్నీ చేస్తున్నా కూడా కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక ఆడదానికి ఏం కావాలంటే భర్త తన మాట విని ఎలా ఉంది నీకు అని అడిగితే చాలు అని తృప్తి పడిపోయే వాళ్ళు ఆడవాళ్ళు. అంతే. ఇప్పుడు ఆడదానికి ఎలా ఉంటుందంటే, అమ్మవారి సైడ్ ఒక 100 రూపాయలు చీర పెట్టినా సంబరపడిపోతుంది. భర్త వావ్ ఇది బాగుంది అన్నా కూడా సంబరపడుతుంది. ఈ రెండే. పిల్లలు నా మదర్, నా తల్లి, మా అమ్మ అని ఒక చిన్న రెస్పెక్ట్ ఇచ్చినా సంబరపడిపోతుంది. ఇంకా అక్కడ ఆమెకి ఎన్ని డెసిగ్నేషన్స్ ఉన్నా, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా, ఎంత మంచి పొజిషన్లు ఉన్నా, ఈ 3 రోల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి లేడీకి. ఇది మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అవును. బయట నుంచి ఎంత అవార్డ్స్ వచ్చినా, ఎన్ని రివార్డ్స్ వచ్చినా, ఏమైనా కూడా మనకి ఈ 3 దగ్గర నుంచి ఇవి రాలేదంటే ఫుల్ఫిల్ కాలేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఆ అమ్మాయి ఎందుకు అలా అంటుంది ఆలోచించి ఇక్కడ భర్తనే సరి చేసుకోవాలి. బయట పోయి నలుగురికి చెప్పడం కాదు. నలుగురికి చెప్తే వాళ్ళకి అడ్వాంటేజ్, వావ్ వీళ్ళకి ఎప్పుడు గొడవలు పెట్టాలని రెడీనెస్ లో ఉంటారు జనాలు. వాళ్ళు మీ మధ్యలో గొడవ పెట్టేసి వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు తీర్చుకుంటారు. అది తాగడమా, తినడమా, డబ్బులా, ఇంకేదైనా వర్క్ చేయించుకోవడమా, మీ టైం తీసుకోవడమా, అర్థమవుతుందా? ఇలా ఎన్నో జరుగుతున్నాయి. కానీ భార్య ఈమెతోటి ఉండట్లేదు అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతుంది. ఆయన ఏమనుకుంటాడు, నేను ఇస్తున్నాను కదా టైం, ఇంకేం కావాలని అతను అనుకుంటాడు. సో ఒకళ్ళకొకళ్ళు నేనేం చేసింది కరెక్టే అన్న దాంతో వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ఒకళ్ళు ఎలా తెలియపరచుకోవాలంటారు? అసలు ఎలా తెలియపరచుకోవాలంటే, మాట్లాడితే మాటలు వినట్లేదు, అర్థం కావట్లేదు. అవును. సో లెటర్స్ ఉన్నాయి కదండి, ఒక లెటర్ అవి మారుస్తాయి. నేను చెప్పే క్లయింట్స్ కి, మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీ పిల్లలు వాళ్ళు కావచ్చు, ఒక లెటర్ లాగా పాజిటివ్ నెగిటివ్ మీకు ఏం కావాలి, మీకు అసలు ఏమి ఇబ్బంది అవుతుంది అందులో రాసి మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, ఈ టిప్ చాలా మంచిగా పనిచేస్తుంది. కానీ ఏది రాసినా మీకు యాక్సెప్టెన్స్ ఉండాలి, మీరు అండర్స్టాండింగ్ గా ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. లేదు కాదు కుదరదు అంటే వేస్ట్. ఇప్పుడు నేను మీ వర్క్కి ఇబ్బంది పెట్టొద్దు, మీరు నా వర్క్కి ఇబ్బంది పెట్టొద్దు.
మీకు ఇబ్బంది పెడితే అది రాంగ్, మీరే నన్ను ఇబ్బంది పెట్టి నన్నే బ్లేమ్ చేయడం రాంగ్. అది అలా ఉండొద్దు అనమాట. యాక్సెప్ట్ చేసి అది చదివితే ఓకే దీని గురించి ఇబ్బంది అవుతుంది ఓకే అనేసి ఊరుకున్నాం అనుకోండి, అసలు గొడవలు ఎందుకు ఉంటాయి? అక్కడ పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి. పాజిటివ్ రాసామనుకోండి, వావ్ నువ్వు ఈ టైంకి లేసి ఇలా చేస్తే నువ్వు నాకు టీ పెట్టిస్తే బాగుంటుంది అంటే నువ్వు టీ పెట్టియాలి. ఓ దీనికి టీ పెట్టి ఇవ్వడం ఇష్టం అంట, నేను టీ పెట్టి అన్నాం అనుకోండి, గొడవలు ఎక్కువైతాయా తక్కువైతాయా? ఎక్కువ అవుతాయి. నువ్వు పిల్లలకు చూసుకుంటే నాకు ఇష్టం అన్నప్పుడు నువ్వు పిల్లలకి ఇంకా బాగా చూసుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఆపోజిట్ చేసి కూర్చుంటారు. మరి అక్కడ గొడవలు, డివోర్స్, అది ఇది రచ్చబండలు కాకపోతే ఇంకేమైతాయి? చాలా సున్నితమైన విషయాలు, చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తెలియవద్దండి, థర్డ్ పర్సన్ కి, థర్డ్ పార్టీకి తీసుకురావద్దు. మీ కడప లోపలనే ఉండాలి ఈ విషయాలని. 4 గోళ్ల మధ్యనే క్లియర్ చేసుకోవాలి. ప్రాబ్లం అయినా సొల్యూషన్ అయినా మీ ఇంట్లోనే ఉండాలి. మీ పార్ట్నర్ సీక్రెట్స్ అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ఇంకొకరికి చెప్పుకోవద్దు. ఆ స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్ కానీ ఇంకొకరికి చెప్పుకోవద్దు. ఎగతాళి చేయడానికి జనాలు రెడీగా ఉంటారు ఈ రోజులలో స్పెషల్. అవును, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతుంటాయి, వీళ్ళ ఇంట్లో కావట్లేదు. ఇప్పుడు ఛాన్స్ వచ్చిందా లేదా? ఎలా ఉంటారంటే కాల్ చేస్తారు, వీళ్ళు చెప్పలేదు అనుకోండి, వీళ్ళు చెప్పకుండా వాళ్ళు మొదలు పెడతారు. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇది చేస్తున్నారా, ఇలా ఉంటున్నారా, వీళ్ళు అడగరు, వీళ్ళు అసలు టచ్ కూడా చేయరు మాట. వాళ్ళే స్టార్ట్ చేసి వీళ్ళు మర్చిపోతుంటారు పాపం, మర్చిపోయి బాగుంటుంటారు, వీళ్ళు కాల్ చేసి అడుగుతుంటారు. ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి, ఓకేనా, గొడవలు అవుతున్నాయా, ఇంకా అవసరమారా నీకు? చెప్పుకోవడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. అది ఇక్కడ మేజర్ రోల్ ఎవరు పాటిస్తున్నారో నీకెందుకు, మా పర్సనల్ విషయం అని ఒక్క మాట అన్నాం అనుకోండి, ఎవడైనా అడుగుతాడా? ఇంకోసారి ఎవరు అడిగే ప్రయత్నం చేయరు. మరి మనకు ఎవరైనా అలా చెప్తుంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు అలా ఇబ్బంది పెట్టుకుంటారా అని ఒక క్వశ్చన్ వేయాలి మనం. మీ పిల్లలకు మీరు అలా ఇబ్బంది పెడతారా, మీ భార్యకి మీరు ఇబ్బంది పెడతారా అని వాడు ఏం ఆన్సర్ ఇస్తారో మీరు వినండి. నేనెందుకు అలా చేస్తా అంటారు. మరి నేనెందుకు చేయాలిరా అని ఒక్కసారి అన్నాం అనుకోండి, వాడు ఇంకోసారి అడ్వైజ్ ఇస్తాడా? ఫ్రీ అడ్వైజ్లు ఎక్కువ ఇస్తారు. ఆడ కాపురాలు కూలిపోతాయి తప్పించి బాగుపడవు. అది వినేవాడికి విచక్షణ జ్ఞానం ఉండాలి. విచక్షణ జ్ఞానం లేదనుకోండి ఇలానే జరుగుతుంది. అది వినాలి. మీరు ఇబ్బంది అయినా మీరు ఉండాలి, అక్కడ ఉండాలి, వెళ్ళొద్దు బయటికి. వాళ్ళకి ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళకి లవ్ చేయండి, వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళకి కావాల్సింది తెచ్చి పెట్టండి అంటే అక్కడ లవ్ జనరేట్ అవుతుంది. కానీ బ్రేక్ అవుతుందా? వాడెవడో చెప్పిండని వీడు ఇంట్లోకి ఏం తీసుకురాక, వీడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వీడు ఇది చేసి వీడు అది చేసి బ్రేక్ అయిపోతుంది, డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది, ఆ ఉన్న ప్రేమ పోతుంది, పిల్లల్లో బ్యాడ్ అయిపోతారు, భార్య మైండ్ లో బ్యాడ్ అయిపోతారు తప్పించి అదొక పేజ్ ఎప్పటికుంటుంది కదా. మనం అనుకుంటాం ఆ పేజ్ పోయిన తర్వాత ఇంకో పేజ్ చూడొచ్చు, కానీ ఆ పేజ్ అయితే ఎప్పుడు మనం తిరిగేస్తే కనిపిస్తుంది కదా. ఓకే పలానా టైంకి పలానా ఇలా చేశారు, ఉంటుందా లేదా? ఉంటుంది. అందుకే పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. పెళ్లి చేసుకోవాలన్నా క్లాసెస్ తీసుకోవాలి. మీకు ఓపిక ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మీరు బాధ్యత తీసుకునేది ఉంటే మీ కర్తవ్యం ఏందో మీరు తెలుసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. పక్కోడిగా అయింది నాకు ఇంకా కాలేదని ఏడుపు కాదు, ఫస్ట్ తొందరపడి చేసుకోవద్దు. ఎలా పడితే అలా ఉండడము పెళ్లి కాదు, పేరెంటింగ్ కాదు, ఒక్క మనిషికి ఉండే క్వాలిటీస్ కాదు, ఆ వాల్యూస్ అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నీ బాధ్యత ఏందబ్బా, నీ బాధ్యత నువ్వు చేసేస్తే అయిపోతుంది కదా. కదా ఇప్పుడు లేడీస్ ఉన్నారండి, వాళ్ళు వంట చేయకుండా ఆగుతారా? ఎన్ని గొడవలు కానీ ఏదన్నా కానీ చాలా బాగాలేకపోతేనే పడుకుంటారు తప్పించి ఏమైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా చేసి లేచి పడుకుంటారు మళ్ళీ. మరి మగవాళ్ళు ఎందుకు ఆపేస్తారు? ఆలోచించండి. వాడి వీడు మాట వింటారు కాబట్టి. వాడు వీడు చెప్పే మాటలు వానికి ఒక క్వశ్చన్ వేయండి రిటర్న్. మీరు మీ ఇంట్లో ఇలా చేస్తారా? మీ పిల్లలకు ఏడిపిస్తారా? మీ పిల్లలకు వదిలి వెళ్ళిపోతారా? మీ పిల్లలకి ఇట్లా చేస్తారా? ఒక్క మాట అడగండి, మీరు అడిగి చూడండి. మేము ఎందుకు చేస్తాం? అమ్మో నా పిల్లలు నాకు అపురూపం అంటారు, నా భార్య నాకు అపురూపం, అంతే కదా. భార్యకు మీరు బాగా చూసుకున్నారంటే ఇంకోళ్ళతో మాట్లాడే అవసరం ఉండదు, ఇంకోళ్ళకి ఫోన్ చేసే అవసరం ఉండదు, ఇంకోళ్ళకి డబ్బులు అడిగే అవసరం ఉండదు. ఎవరిస్తున్నారు ఛాన్స్? అప్పుడు ప్రేమలు దూరం కాకపోతే, ఆ మ్యాజిక్ పోకపోతే ఇంకేమైతుంది? ఇక్కడ జనరేట్ అవుతుందా? క్రియేట్ చేస్తున్నాము మనం, అక్కడ లవ్ క్రియేట్ చేస్తున్నామా, మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నామా? అన్కండిషనల్ లవ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, యాక్సెప్టెన్సీ లేదు. ఎలా లవ్ చేస్తామండి? ఒక మాట, ఈ రోజులలో 100 మంచి పనులు చేసినా ఒక్కటి ఏదో సిచ్యువేషన్ లో ఒక్కటి
వాళ్ళకు అనుకూలంగా చేయకున్నా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. అవును. మరి నువ్వు పదే 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 అది పాడైపోయిన రీల్ తిరిగినట్టు నువ్వు రాంగ్ చేస్తున్నా కొద్దీ అవతల మనిషికి అసలు రెస్పెక్ట్ ఎక్కడికైనా ఇస్తారు నీకు. మళ్ళీ నాకు రెస్పెక్ట్ రాలేదు, మళ్ళీ నాకు ఇదయ్యింది, మళ్ళీ నాకు ఇదయ్యిందని బయట చెప్పుకుంటే ఏం లాభం అండి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి. మీరు అన్నట్టుగానే ఒక మానవ సంబంధాలు ఉండాలంటే ప్రతి దానికి కూడా మనం తీసుకోవాల్సిందే కౌన్సిలింగ్, దాని గురించి మంచి విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మంచి సలహాలు ఇవన్నీ తీసుకుని ఇప్పుడు మీరు చెప్పే టిప్స్ ఇవన్నీ పాటిస్తే ఆ మ్యాజిక్ ఎప్పటికీ ఉంటుంది. ఎస్, చాలా బాగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాధురి గారు.